అనేటువంటిది మన విశ్వాసం, రైట్. మన నమ్మకం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి. సార్, విశాఖలో నమస్కారం. అంతర్జాతీయ యోగా వేడుకలు నిర్వహించడం ద్వారా విశాఖ ఒక గ్లోబల్ సిటీగా అవతరించడానికి ఒక అవకాశం దొరికిందనుకోవచ్చా? ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తుందంటారా? విజయ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు అండి. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యోగాంధ్ర పేరు మీద ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే అండి విజయ్ గారు, యోగాంధ్ర అనేది ఒక ఒక 1 month గా రాష్ట్రంలో గ్రామాన ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ అందరినీ చైతన్యం కలిగిస్తూ యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ రకంగా ప్రాచీన మన ఋషి పుంగవులు విశ్వమానవాళి యొక్క కళ్యాణం కోసం యోగా ఆసనాలు కానీ లేకపోతే ప్రాణాయామాలు కానీ రూపకల్పన చేశారు. ఋగ్వేద, యజుర్వేదలో దీని యొక్క ప్రస్తావన కూడా ఉంది. అలాగే పతంజలి, ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి గత 1 month గా అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చి, ఇది ఏ మతానికి, కులానికి సంబంధించింది కాదు, మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది. మనిషి ఆరోగ్యం, మనస్సు, ఆలోచనలు, ఈ శరీరం, ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ మనిషి యొక్క పనితీరుని పెంచుకునే విధంగా, తద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకుంటాం, అనేకమైన సమస్యల నుంచి విముక్తి పొందటం, ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాం. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దీనివల్ల సాధ్యం అన్నది 1 month గా ఒక యజ్ఞం లాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి దీనిలో అన్ని కోట్లాది మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారండి. ఈ రోజు కార్యక్రమం చూసుకుంటే 2 కోట్ల పైసలకు మంది ఇన్వాల్వ్ అయ్యారండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. సో ఈ రకంగా ఇంతమంది ఇన్వాల్వ్ అవటం, ఇంత చక్కగా నిర్వహించుకుంటాం, అందంగా నిర్వహించుకుంటాం. దీనివల్ల ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఉంటే దగ్గర సగం మంది వరకు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ యొక్క కార్యక్రమం కేవలం ఈ యొక్క ఈవెంట్ కే పరిమితం కాకుండా దానిలో చాలా మంది కూడా దైనందిక జీవితంలో భాగం చేసుకుంటారని, చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం. ఎందుకంటే కేవలం ఒక ఈవెంట్ కోసం లేదా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడానికి కోసం కాదండి. ఇది ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని పెంపొందించాలి అంటే ఇది ఒక మంచి సదవకాశం. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది. సో ముఖ్యంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటానికి మంచి సాధన. దీని ద్వారా రాష్ట్రంలోనే అనేక మంది శిక్షకులు వచ్చారు, వివిధ పాఠశాలలు, యోగా పాఠశాలలు కూడా మొదలవుతున్నాయి. స్కూల్స్ లో కూడా దాని మీద డిస్కషన్, దాని గురించి ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేస్తారు. తద్వారా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇది మంచి విషయం. రెండో మంచి విషయం, ఓకే విశాఖపట్నమే ఎందుకు ఎంచుకున్నారు అంటే, విశాఖపట్నంలో అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లో అండి ఎక్కడ అంత సుదీర్ఘమైనటువంటి కోస్టు, అంత చక్కటి రోడ్లు, ఆ వ్యవస్థ లేదు. సో ఇది చూడండి, చక్కగా ఒక 30 kilometers టచ్ లో 3 లక్షల పైచీలకు మంది ఏకబిగిన చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ ఇంకో ప్లేస్ లేదు. అలాగే అందంగా కూడా ఉంటది, కొండలు కానీ, సముద్రం కానీ, నేవల్ డాక్యార్డ్ కానీ, నేవల్ వార్షిప్స్ కానీ, ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ప్రపంచం, దేశంతో పాటు ప్రపంచం మొత్తం చూశారు. నరేంద్ర మోడీ గారి దయ వల్ల, వారు రావటం వల్ల, వారికి ఉన్నటువంటి అటెన్షన్ వల్ల ప్రపంచ దేశాలు చూశారు. అరే మన దేశం మొత్తం ఫాలో అయ్యారు. తద్వారా విశాఖ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఒక 10 రెట్లు ఒక్కసారి అమాంతం ఒక హై జంప్ అయితే చేసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. టూరిజం కి, పర్యాటక అభివృద్ధికి మార్కెటింగ్ స్ట్రాటజీ. టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావచ్చు, ఇది ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. అది ఆరోగ్యము, ఇటు ఆర్థికం, రెండు చక్కటి కలయిక ఈ కార్యక్రమం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు. ఏ రకంగా ఆయన చక్కగా మిటిక్యులస్ ప్లాన్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ఆయన చూసి నేర్చుకోవాలి కూడా అన్నారు. చాలా సంతోషం. లోకేష్ గారు అంత ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడు ప్రధానమంత్రి గారి నోటు వంటి అప్పుడు అర్థమైంది. సో ఎందుకంటే మా జిల్లాలో కూడా మేము చూస్తున్నాం అండి, గత 4-5 రోజులుగా మా జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లా నుంచి కూడా బస్సులు కూడా వెళ్ళిపోవటం, అధికారులు కూడా అక్కడికి వెళ్ళటం, ఇవన్నీ ఒక పెద్ద కార్యక్రమంగా నడిచింది. సో దీని ఒక బృహత్తమైన కార్యక్రమం, ఒక టీమ్ ఎఫర్ట్ చేశారు. దీని వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం, ఆర్థికం రెండు కలగలుపుగా, పర్యాటకం ఎన్ని కలగలుపుగా మంచి అవకాశాలు రాష్ట్రానికి ఉంది. ఒకటి. రెండు, పారిశ్రామికంగా డెఫినెట్ గా విశాఖ స్టాండ్స్ నెంబర్ 1 అండి ఏపీలో. ఎందుకంటే ఇప్పటికే ఇందాక వారు చెప్పారు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. అలాగే ఈ సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చాక కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే అదే విశాఖపట్నంలోనే గ్రీన్ హైడ్రోజన్ కి ఒక హబ్ గా తయారు చేస్తూ 1,50,000 కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వం అక్కడ పరిశ్రమ నెలకొల్పుతుంది. సో అది 1,50,000 కోట్ల రూపాయలు ఆ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
అది పెద్ద పరిశ్రమ. అలాగే రైల్వే జోన్ కూడా ఆల్రెడీ భూమి ఇచ్చేసే జరిగింది. భూమి పూజకు నరేంద్ర మోడీ గారు చేశారు. జిఎం కూడా కేటాయించారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అలాగే విశాఖ కేంద్రంగా ఇప్పుడు అరిజినల్ మెటల్ కూడా విశాఖ కేంద్రంగా అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు, ఇంకో స్టీల్ ప్లాంట్. అలాగే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా పునరుజ్జీవన ప్యాకేజీ 12,000 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా ప్రభుత్వం వచ్చాక చకచకా పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం అది పూర్తయి ఇనాగ్రేషన్ కి సిద్ధం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ రకంగా అలాగే కాగ్నిజెంట్ నిన్నగా మన కాగ్నిజెంట్ 1,500 కోట్ల పైచీలకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందాక మీరు ఉపద్రతలు చెప్పిన విధంగా భూమిని అతి తక్కువ రేట్లలో వారికి ఇచ్చారు. ఇది 99 పైసలకే, దగ్గర 20 ఎకరాలు అనుకుంటా, 99 పైసలకి ఇచ్చి ఎంకరేజ్ చేసి వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు వస్తున్నారు. అలాగే టీసీఎస్ కూడా అలాగే చేశారు. టీసీఎస్ కూడా దే హావ్ ప్రామిస్డ్ అరౌండ్ 15,000 జాబ్స్ అండి. సో వాళ్ళకు కూడా అలాగే 99 పైసలకి భూమి కేటాయింపు చేశారు, రమ్మని. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కాంపిటేటివ్ వరల్డ్ లో మనం భూమి తక్కువగా ఇవ్వకపోతే ప్రామినెంట్ కంపెనీస్, పేరున్న కంపెనీ వచ్చి ఐటీ కంపెనీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ వాళ్ళు బాగా హైదరాబాద్ లో బెంగళూరులో బాగా రన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు రావాలి వైజాగ్? ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా చక్కటి భూములు ఇస్తున్నారు. అలాగే ఐటీ పరిశ్రమ ఇన్ఫోసిస్ కూడా ఒక క్యాంపస్ వాళ్ళు ఓపెన్ చేశారు. అలాగే వివిధ ఐటీ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఎట్లాగో ఉంది. అలాగే ఈ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఎన్ని రాబోతున్నాయి. సో అలాగే మెట్రో రైలు కూడా డిపిఆర్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. 1-2 నెలల్లో కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఆ పనులు కూడా వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రకంగా అన్ని విధాలుగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తో పాటు ఎన్ని కలుగుపోయి డెఫినెట్ గా వైజాగ్ హ్యాస్ గాట్ ఏ వైటల్ రోల్ టు ప్లే ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మధ్య 1 year క్రితమే నీతి ఆయోగ్ లో భాగంగా అప్కమింగ్ ప్రాస్పెక్టివ్ టాప్ 10 నగరాల్లో విశాఖపట్నాన్ని ఒకటిగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అంటే భవిష్యత్తు తరానికి చాలా ప్రాముఖ్యత, అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోగలిగిన నగరం పొటెన్షియల్ గుర్తించి దానికి విడిగా నిధులు ఇవ్వటం, మౌలిక వసతులు కల్పన చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాని అగ్రిమెంట్ కూడా అయిపోయింది. సో అన్ని విధాలుగా విశాఖపట్నం సూటబుల్. ఈ యొక్క ఈవెంట్ ద్వారా, ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అంతర్జాతీయంగా కూడా చక్కటి గుర్తింపు వచ్చింది. సో డెఫినెట్ గా ఈ యొక్క కార్యక్రమం విశాఖ గ్రోత్ కి ఒక మంచి ఊతం అయితే ఇచ్చిందని చెప్పక తప్పదు విజయ్ గారు. రైట్ సార్. అలాగే వెల్పూడి శ్రీనివాస్ గారు, సామాజిక వ్యక్తి.